for you all to watch the movie in the theaters this Sankranti on the 12th of January. Thank you. ట్రైలర్ నచ్చింది అనుకున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమాలో. ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ ఈస్ గోన్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ ఇన్ మై కెరియర్ పర్సనలీగా చెప్తే. Excited for 12th of January and I can't wait to hear what all of you have to think about the film. Thank you. టికెట్ రేట్ గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా. ఐ తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? అంటే బహుశా ఫ్లాష్ బ్యాక్ ఓవరాల్ గా సినిమా మొత్తం ఆ మూడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వస్తుంది మెయిన్ క్యారెక్టర్. ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్, ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు. వైబ్రేషన్ వైబ్ ఓకే. మన స్క్రీన్ మీద ఆయన నా గెటప్ వేసుకొని చెప్తాను మూర్తి గారు. ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవలో ఉన్నారు. ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి చెప్తాను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్ లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీ. సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు, నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్ని. యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి మీరు ఇంతకుముందు అంటే ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు. సో కంప్లీట్గా బాలయ్య గారి సినిమాల్లో కావాల్సిన వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం. హ్యూమర్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్ అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్, ఓ సోల్ఫుల్ సినిమా చూసామే. ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే, బంధించాడే, అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడని ఫీలింగ్ ఉంటుంది.